హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మిడ్ నైట్ ముచ్చటలు. నాకు పోయిన వెంటనే మిడ్ నైట్ ముచ్చటలు ఏమేమి జరిగినాయి మాట్లాడుకుందాం. మిడ్ నైట్ ముచ్చటలు శ్రీజ ప్రియ ఇద్దరు కలిసిపోతే ఒకరినొకరు నెగిటివ్ అయిపోతారు 100%. ఎందుకు నేను శ్రీజ ప్రియ ఒకరికొకరు ఒకరికొకరు మాట్లాడుకొని చాలా నెగిటివ్ ఒక పాజిటివ్ మాట్లాడుతుండ్రు. ఇమ్యాన్యుల్ సంజన వీళ్ళు అంటుంటారు. సంజు ఏం మాట్లాడిన పాయింట్ మాట్లాడుతుంది కానీ అట్లా మాట్లాడదు. ఇంకా ఇమ్యాన్యుల్ భరణి వీళ్ళందరూ తనుజ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. హైలైట్ అనిపించింది, నాకైతే సూపర్ అనిపించింది నిజంగా. చాలా ఇమ్యాన్యుల్కి ఉన్నంత టాలెంట్ నిజంగా నాకు ఎవరికి లేదని అనిపించింది. అది హైలైట్. రామ్ కూడా కంగ్రాచులేషన్స్ అన్న, మీరు అదేనంటారు ఓనర్ పర్మనెంట్ ఓనర్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అంటారు. ఇమ్యాన్యుల్ ఒక మాట చెప్తాడు, మీరు పర్సనల్ భరణి గారు మీరు పర్సనల్ కుక్ని తీసుకున్నప్పుడు అసిస్టెంట్ తీసుకున్నప్పుడు తనుజతోనే తినిపించుకోండి, తనుజతోనే నీళ్ళు తాగిపించుకోవడం అట్లాంటివి చేయండి, లేకపోతే మీకు బ్యాడ్ అయిపోయి అంటే. ఇంకొక విషయం, మొత్తం ఇట్లా అమ్మాయితో చేపిస్తుంటే కూడా అవతల బ్యాడ్ అయిపోతుంటాడు నాకు తెలిసి. అదే అనిపించింది నాకైతే, బ్యాడ్ అయిపోతాడు. కానీ వీళ్ళు సరే చేపియండి అని అన్నాడు. ఓకే, తనుజ కూడా చేసేది అని లేదు. సంజన గారు చాలా స్ట్రాటజీ, అబ్బా నేనే చాలా స్ట్రాటజీ ఉంది సంజనకు. రియల్ చెప్తున్నా, ఆమె రియల్ ఒక చిన్న బాబును వదిలిపెట్టి వచ్చినప్పుడు ఆమె చిన్న పాపను వదిలిపెట్టి వచ్చి ఆ 5 months ఉన్న ఒక పాపను వదిలిపెట్టి వచ్చి ఉందంటేనే ఆమె గ్రేట్ అంటారు. నేనైతే 100% గ్రేట్ అంట నిజంగా. ఎవరు ఉంటారు ఫ్రెండ్స్, రియల్ చెప్తున్నా, ఉంచి ఇంట్లో ఉంటుంది, మనిషితో మాట్లాడుతుంది మంచిగా. మనిషి మీకు ఏం అంటే వాళ్ళని ఇంకా ఎలాంటి ఏది పెట్టలేదు కాబట్టి మనిషి చెప్తాడు. మనిషికి ఫుడ్ దొంగతనం జరుగుతుంది కదా, ఫుడ్ దొంగతనం జరుగుతున్నందుకు నేను మనిషిని పర్సనల్గా అంటే దొంగతనాలు ఇవన్నీ జరుగుతుంటే ఎట్లా జరుగుతున్నాయని చూసుకోవడానికి మనిషిని నేను పెడతా అంటే ఈ ప్రియ వస్తుంది, శ్రీజ. మనిషిని ఎలా పెడతావు మాకు ఎవరి ఫ్రూట్స్ మాకు ఇవ్వండి, మేము చూసుకుంటామని అంటుంది. మనిషి అంటాడు, ఎందుకు శ్రీజ మరి అట్లా వేస్తుంటావు అంటే, శ్రీజ చాలా ఓవర్ చేస్తుంటే మనిషితో గొడవ పడుతుంటుంది. నాకైతే అసలు నచ్చలేదు. రియల్ సూపర్. మనిషి కూడా ఓకే అట్లా పెట్టడం కరెక్ట్ అంటే, శ్రీజను ఫుడ్ మేనేజరు ప్రియ కదా ఎట్లా పిలుస్తుంటారో అట్లా పిలుస్తుంటారు అంటారు. మనిషి నిజంగా పాపం బయటకు వచ్చి ఏడ్చుకుంటూ మాట్లాడతారు. నిజంగా కామనర్స్గా బ్యాడ్ నేమ్ తెచ్చిస్తున్నారు వీళ్ళు. అంత ఘోరంగా ఉన్నారు వీళ్ళైతే. నిజంగా టూ మచ్ అన్న అని ఇమాన్యుల్తో మాట్లాడుతుంటారు. సంజన నా ఇష్టం, నేను కెప్టెన్ కాబట్టి నేను ఏదైనా చేసుకుంటా అంటే, మేమైతే పెట్టనీయం కదా, ఇంకా ప్రియ వస్తుంది. ప్రియ ఇది నువ్వెందుకుంటావు, ఆయనను పెట్టుకుంటారా అంట, అట్లా పెట్టుకుంటారా అంట, ఇట్లా అని మాట్లాడుతుంటే అస్సలు నాకు నచ్చలేదు. ప్రియ అయితే ఏం ఓవర్ చేస్తుంది. ఈసారి బిగ్ బాస్ ప్రియ పోతుందని ఎంతమంది కనిపిస్తుంది కూడా కమెంట్ చేయండి. నాకైతే ఈసారి ప్రియ ఎలిమినేషన్ అవుతుందని అనిపిస్తుంది. నిజంగా ప్రియ కూడా అట్లా ఎందుకు అంత పిచ్చిదానిలాగా ఆలోచిస్తుందేమో అని అనిపించింది. ప్రియ శ్రీజ వీళ్ళిద్దరూ ఘోరమైన విషయాలకు గొడవలు చేస్తున్నారు. అదైతే నాకైతే అసలు నచ్చలేదు. రియల్ చెప్తున్నా, ఏంది వీళ్ళ ఇష్టం అనిపించింది. మనిషి బయటకు వచ్చి ఏడుస్తుంటే అప్పుడు ఇమాన్యుల్ వచ్చి సార్ అన్న ఏడవకన్నా ఎందుకు ఏదంటే, నాకు ఇమాన్యుల్ ప్యూర్ జెన్యూనిటీ అనిపించింది. ఓకే, మనిషికి ఇమాన్యుల్ గొడవ అయినా కూడా వాళ్ళు ఇద్దరు వచ్చి మాట్లాడుకోవడం, మనిషిని మాట్లాడడం, అదైతే హైలైట్ అనిపించింది. ఇంకా వాళ్ళు అంటారు, నిజం కామనర్స్గా బ్యాడ్ నేమ్ తెచ్చేలాగా ఉన్నారు అన్న వీళ్ళు. అంత ఘోరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు, అంత ఘోరంగా ఎందుకు ఉంటున్నారు నాకు అర్థమవుతలేదు. కానీ టూ మచ్ అన్న, వెరీ టూ మచ్గా మాట్లాడడం, వెరీ టూ మచ్గా ఉండడం అయితే నాకైతే మరీ ఘోరం అనిపించింది. మీకేమనిపించింది నాకు తెలియదు కానీ చెప్పదు. నాకు కెమెరా వస్తే చాలు, కెమెరాల ముందు అలా ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలని కూడా వాళ్ళకి తెలుసు అని మాట్లాడుతుంటే హైలైట్. రియల్ మనిషి మాత్రం ఒక ట్రాక్లోకి వచ్చిండు, మనిషి సూపర్ ఆడుతుండు. గుడ్. మనిషి ఒక ట్రాక్లోకి వచ్చి ఆడుతున్నాడు, అదైతే నాకు నచ్చింది. రియల్ చాలా మంచిగా ఆడుతున్నాడు మనిషి. గుడ్ మనిషి గారు. తర్వాత ఇమాన్యుల్ మాత్రం సూపరు. అయితే ఇంకొకటి చెప్తా, ఒక నిమిషం. హరీష్ గురించి మాట్లాడదాం. హరీష్ అతని గురించి పాజిటివ్ చెప్తే మంచిగా వింటుండు, కానీ అతని గురించి నెగిటివ్ చెప్తే అస్సలు వింటారు. అది ఎందుకు తీసుకోలేకపోతుండో అర్థమవుతుంది. ఒక మనిషి మీద పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనం ఆ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తీసుకోవడం మన బాధ్యత కాబట్టి చెప్తున్నాం, తీసుకోవడం మంచిది. కానీ హరీష్ గారు అస్సలు వింటలేరు. మరి ఎందుకు అంత ప్రియకు ఎంత చెప్పినా లేదేమో తెలివి అని అంత పిచ్చెక్కుతుంది.
నిజంగా ఎంత విచిత్రంగా ఉంటారు, ఘోరం అనిపించింది. తర్వాత మనిషి అంటాడు, మీ రూమ్లో నేను పడుకుంటా అన్నా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, వాళ్ళ మధ్యలో ఉంటే అది కరెక్ట్ కాదు బ్రో, మీరు మంచిగా వాళ్ళే ఉండాలి, అది కరెక్ట్ కాదు అని చెప్తుంటాయి ఇమాన్యుయల్. రామ్ వస్తాడు, రామ్ వచ్చి అందరితో సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు, సూపర్ నైస్ కాదని నేను అన్నాను. కానీ రామ్లో నచ్చేది ఒకటి ఏంటంటే, రామ్ ఆల్రెడీ ఎప్పుడు గుడ్, కానీ కొన్ని విషయాల్లో రామ్ ఏంటంటే అందరికి కరెక్ట్ మాట్లాడు, వాళ్ళు నామినేషన్ చేసినప్పుడు 100% వీళ్ళు నామినేట్ చేయలేకపోతాడు, ఎందుకంటే అందరితో సాఫ్ట్గా మాట్లాడుతుంది కాబట్టి నామినేషన్ చేయలేకపోతాడని నాకు అనిపిస్తుంది. సుమన్ శెట్టి అడుగు కూర్చొని ఆలోచిస్తుంటాడు. సుమన్ శెట్టి ఆలోచిస్తున్నప్పుడు ఇమాన్యుయల్ అంటారు, నామినేషన్ గురించి అసలు పట్టించుకోకన్నా నీకు అనిపించింది చేసేయి అని అంటారు. అది హైలైట్, సూపర్, నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. నిజంగా పట్టించుకొని ఆలోచిస్తుంటే అదంతా అంటారు. అది తర్వాత నిజంగా ఎంత ఘోరం అనిపించింది అంటే నాకైతే రియల్ అస్సలు నచ్చలేదు. ప్రియా శ్రీజ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వాళ్ళ గేమ్ని వాళ్ళ బ్యాడ్ చేసుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. నాకైతే వాళ్ళు పిచ్చోలాగా ఆలోచించి వాళ్ళ గేమ్ని పాడు చేసుకుంటుంటారు, మిగతా వాళ్ళ గేమ్ని కూడా పాడు చేస్తున్నారు. మనిషిని టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకైతే. మనిషిని ఘోరంగా టూ మచ్గా ఆలోచిస్తున్నారు. ఆలోచించడంలో తప్పు లేదని నేను, కానీ ఘోరంగా విచిత్రంగా ఉంటుంటారు ఏంది ఈ ప్రియ వీళ్ళు. అరే అవును, ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి, ఆ దొంగతనాలు జరగకుండా ఒక మనిషిని పెట్టుకుంటే ఈ ప్రియకి ఏమవుతుంది, ఏమి ఇవ్వలేరుగా, బిగ్ బాస్ ఏమి ఇవ్వలేరు కదా అని అంటే, మనిషి ఆల్రెడీ ఒక మేనేజర్ దాంట్లో ఒక సంస్థకి పెద్దోడు వేసిన ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఆయన కొంచెం ఓవర్ థింకింగ్ వల్ల అట్లా చేస్తున్నారు. కానీ అది విచిత్రంగా ఆలోచిస్తున్నారు. తర్వాత రామ్ ఇలానే ఉంటారు ప్రూఫ్ అంటే, నేను కామనర్స్ ఈజ్ వరెస్ట్ కామనర్స్, నిజంగా ఇట్లాంటి వాళ్ళు వచ్చి అందరికి బ్యాడ్ నేమ్ చేస్తున్నారు వీళ్ళని అన్నారు. ఇది హైలైట్ రియల్. కామనర్స్ ఏంద్ర బాబు, ఘోరంగా అనిపిస్తుంది నాకు. కామనర్స్ అనేది జరుగుతా అనుకుంటే ఇంకా అదంటే సంజన గొడవ అవుతుంటే చాలా ఓవర్గా మాట్లాడుతుంటే కెప్టెన్ మాటనే విన్నారు వీళ్ళు. రియల్ అస్సలు కెప్టెన్ మాట వినకుండా పోయినారు. అదేంటో అసలు మనిషి అంటారు, ప్రియా ఇంట్లో ఉంటే ఏదో ఒక గొడవ చేస్తుంటారు సంజన వీళ్ళు అంటుంటారు. ప్రియా ఇమాన్యుయల్ మాట్లాడుకుంటారు, మీ సంజన ఎప్పుడు నడుకుంటూనే ఉంటుంది ఇమాన్యుయల్ గారు అంటే, మీ అమ్మ ఎప్పుడు గొడవలకు, మా అమ్మ గొడవల కోసమే వచ్చింది అని అంటారు. నిజంగా చెప్తున్నా, సంజనకున్న మెంటాలిటీ, సంజనకున్న మెంటల్ నిజంగా ఆమె ఎవరితో ఎట్లా ఉండాలి ఆమెకు తెలిసినంత ఎవరికి తెలియదు. 100% నేను రాసిస్తా. సూపర్, నిజంగా సంజన హైలైట్ అనిపించింది నాకు. హైలైట్ ఇమాన్యుయల్తో మా అమ్మ అంటే ఏమనుకున్నాను, భలే మాట్లాడతా, అదైతే హైలైట్ అనిపించింది. రియల్ సూపర్. నిజంగా మీకు ఏమనిపించిందో. తనుజ సంజన వాళ్ళు రీతు వీళ్ళు అంటారు. రీతు వాళ్ళ ఫ్రెండ్ అయినా సపోర్ట్ చేయకపోతే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా భలే మాట్లాడతారు. నాకైతే అది హైలైట్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం